చిన్న పిల్లల్లో వచ్చే ఉబ్బస వ్యాధికి ఆయుర్వేద చికిత్స. ముఖ్యంగా ఈ ఎదిగే పిల్లల్లో 10 నుంచి 20% మంది చిన్నపిల్లల్లో కనపడే వ్యాధులలో ఈ ఉబ్బస వ్యాధి ఒకటి. మిగతా వ్యాధులతో పోలిస్తే చిన్నపిల్లలను తరచూ వేధించే, ఎక్కువ మంది చిన్నపిల్లలను వేధించే సమస్య ఈ ఉబ్బస వ్యాధి. ఛాతీలో ఉండే ఈ లంగ్స్, ఆ లోపలి భాగాల్లో ఉండే ఈ గాలిని ముక్కు ద్వారా, గాలిగుట్టం ద్వారా లోపలికి తీసుకెళ్లే ఈ బ్రాంక్యూల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ కావడం, అంటే మూసుకుపోవడం వల్ల ఈ శ్వాస తీసుకోరాలేకపోవడం అనేది ఈ ఆస్తమాలో ఉండే ముఖ్య లక్షణం అనేది మనందరికీ తెలిసిందే. అయితే చిన్నపిల్లల్లో ఈ ఆస్తమా లేదా ఈ చైల్డ్హుడ్ ఆస్తమా రావడానికి కారణం కనుక చూస్తే వాటిలో ముఖ్యమైనవి ఒకటి అలర్జీస్, రెండవది ఇరిటేషన్, మూడవది ఇన్ఫెక్షన్. ఈ అలర్జీ కనుక చూస్తే ఈ ముఖ్యంగా వానాకాలంలో లేదా వాతావరణ మార్పుల వల్ల కొన్నిసార్లు ఈ వాతావరణంలో ఉండే పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి కూడా అలర్జీకి కారణమవుతుంది. మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఈ పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు. అంటే ఆటలాడే శక్తి కానీ, లేదా ఎక్కువగా పరిగెత్తే శక్తి కానీ, ఎక్కువగా శ్రమ చేసే శక్తి కానీ ఈ పిల్లలో ఉండదు. దాంతోపాటుగా మిగతా పిల్లలతో పోలిస్తే వయస్సుకు తగ్గ ఎత్తు కానీ, బరువు కానీ ఈ పిల్లల్లో ఉండదు. దాంతోపాటుగా ఈ ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు సడన్గా ఆ పిల్లలు ఈ ఛాతీ పట్టేసినట్టు శ్వాస ఎగదీయడము, లేదా షార్ట్ బ్రీత్నెస్ అంటే గాలి అందని పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళు తేలేసినట్టుగా ఉండడము, అరవడము లాంటివి చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఈ మెడ యొక్క కండరాలు, గొంతు కండరాలు, ఈ ఛాతీ కండరాలన్నీ బిగదీసుకుపోయినట్లుగా తయారవుతాయి. తర్వాత ఈ ఉబ్బస వ్యాధితో బాధపడే పిల్లల్లో కనుక కొన్ని లక్షణాలు మనం చూస్తే వాటిలో ఇంకొకటి, వీళ్ళు గాలి తీసుకొని బయటికి వదిలినప్పుడు విజిలింగ్ సౌండ్, అంటే ఏదో ఈల వేసినట్టుగా గుయ్యి గుయ్యమని పిల్లి కూతలు లాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. పిల్లలను బాధించే ఈ ఉబ్బస వ్యాధి తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. దాంట్లో ఒక చక్కటి చూర్ణయోగము షట్యాది చూర్ణం. దీంట్లో ఉండే మూలికలు 3. ఒకటి షఠి అంటే గంధ ఖచూరాలు, రెండవది పుష్కర మూలం, మూడవది కర్కాటక శృంగి. గంధ ఖచూరాలు ఒక భాగము, కర్కాటక శృంగి ఒక భాగము, అదేవిధంగా పుష్కర మూలము ఒక భాగం. వీటన్నిటినీ తీసుకుని విడివిడిగా చూర్ణం చేసి ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి అవి చక్కగా ఒకదానితో ఒకటి కలిసిపోయే విధంగా ఒక స్పూన్తో కలపాలి. బాగా కలిసిన తర్వాత వీటిని ఒక కంటైనర్లో వేసి భద్రపరచాలి. ఇలా భద్రపరిచిన షట్యాది చూర్ణాన్ని వాడే విధానం ఎలా అంటే, దీని యొక్క మోతాదు పిల్లల యొక్క వయస్సును అనుసరించి మనం తీసుకుంటూ ఉండాలి. అది ఎలా అంటే, 1 సంవత్సరం లోపు పిల్లల్లో, అంటే 3 నుంచి 12 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో దీని యొక్క మోతాదు ఒక గురిగింజ మాత్ర, అంటే మనకు గురిగింజ ఎంతైతే పరిమాణంలో ఉంటుందో దానంతా తీసుకొని దాన్ని తేనెలో కలిపి ఆ పిల్లలకి నాకిస్తూ ఉండాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నాకిస్తూ ఉండాలి. 1 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో దీని యొక్క మోతాదు 2 గురిగింజల నుంచి 4 గురిగింజల మాత్రలో తీసుకోవాలి. అదే 3 సంవత్సరాల నుంచి 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉండే పిల్లల్లో 1/2 స్పూను మోతాదులో తీసుకుని దీన్ని ఇంతకుముందు మనం చెప్పిన విధంగా తేనెతో కలిపి నాకిస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ వ్యాధి యొక్క లక్షణాలు, వ్యాధి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రతిరోజు పిల్లలకి ఈ షట్యాది చూర్ణాన్ని నాకిస్తూ ఉండాలి. దీంతో పాటుగా కొన్నిసార్లు అక్యూట్ అటాక్, అంటే సడన్గా పిల్లలకి ఈ ఛాతీ పట్టేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయితే దానికి ఒక చక్కటి పరిష్కారంగా మనము జాజికాయ లేపాన్ని మనం తయారు చేసుకోవచ్చు. జాజికాయ లేపం అంటే మామూలుగా మన ఇంట్లో మసాలా దినుసులాగా మనం వాడుకునే జాజికాయ, దీన్ని ఆయుర్వేదంలో జాతీ ఫలం అంటారు. దీన్ని నీళ్లు పోసి గంధంలాగా తీసి ఆ గంధాన్ని పిల్లల యొక్క ఛాతీపై పూర్తిగా రాసి అది ఆరే వరకు ఉంచితే కనుక
ఈ శ్వాస మార్గాలు పూర్తిగా ఓపెన్ అయ్యి, అంటే ఈ గాలిగొట్టాలు ముడుచుకుపోయిన గాలిగొట్టాలు తెరుచుకోబడి ఈ శ్వాస అనేది తేలికగా వస్తుంది. ఈ విధంగా సులభంగా తయారు చేసుకునే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆయుర్వేద షట్యాది యోగము, అదేవిధంగా ఈ జాజికాయ లేపాన్ని కనుక ఉపయోగిస్తే పిల్లలను బాధించే ఈ ఉబ్బస వ్యాధి చాలా చక్కగా తగ్గిపోతుంది.